హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. నేను చెప్పేది ఈరోజు వంకాయతో మసాలా కర్రీ అండి. ఇది రాయలసీమ ఫేమస్ కర్రీ. దీన్ని ముందుగా చిన్న సైజు రౌండ్ వంకాయలు, గుండ్రటి వంకాయలు తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి దాన్ని పసుపు నీళ్ళు వేసి దాంట్లో కోసి అది స్టఫ్ కాదండి, నాన్ స్టఫ్డ్ కర్రీ ఇది. దాన్ని కోసి నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. అలాగే దీనికి కావాల్సింది ఒక 2 స్పూన్ ధనియాలు, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఎండు కొబ్బరి, అలాగే 2 స్పూన్లు వెల్లుల్లి, అది 2 స్పూన్లు పల్లీలండి తీసుకుని అన్నీ రెడీగా వేయించి ఉంచుకోవాలి. ఒక 6-7 ఎండుమిర్చి కూడా వేయించి ఉంచుకోవాలండి. అలాగే 2 స్పూన్ నువ్వులు కూడా వేయించుకుని రెడీగా ఉంచుకోవాలి. అలాగే దీనికి దాల్చిన చెక్క 1 అంగుళం ముక్కండి, అలాగే 2-3 లవంగాలు రెడీగా ఉంచుకోవాలి. ముందుగా మీడియం సైజు టమాటాలు 3, ఉల్లిపాయలు 3 తీసుకుని రెడీగా ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలి. చేసి పెట్టుకుని 2 మటుకు దీంట్లో మిక్సీలో వేయడానికి ఉంచుకుని 1 టమాటా ఉల్లిపాయ మటుకు మనం విడిగా పెట్టుకోవాలి. ఇవి పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇది చల్లారనివ్వాలి. ఈ చల్లారిలోపు బాండీ పెట్టుకుని దాంట్లోనే 3 స్పూన్లు నూనె వేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత, ఎందుకంటే ఈ గ్రేవీ వేసిన ఎండుమిర్చి అవి కారం సరిపోతుంది, ఇంకా ఎక్కువ కారం అక్కర్లేదు. పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా కూడా స్పైసీగా బాగుంటుంది. ఈ వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ రెడీగా ఉంటుంది కదా, దాన్ని కూడా వేసి వేగనివ్వాలి. నూనె అంతా పట్టేంత వరకు వేగనిచ్చి దాంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను వేసి దాంట్లో అడికి పైకి కలిగి తిప్పాలి. ఇది కలిగి తిప్పి మంచి వాసన వచ్చినప్పుడు పైన టమాటాలు వేసి అడికి పైకి బాగా కలపాలి. కలిపిన తర్వాత దీంట్లోనే మనం నాటుబెట్టి ఉంచున్నాం కదండి వంకాయలు, ఆ కాయలు పడంగా దీంట్లో వేసి పసుపు వేసుకోవాలి. దీంట్లోనే టమాటా వేసి తర్వాత ఈ కాయలన్నీ వరుసగా వేసుకొని పైన ఉప్పు అది వేసుకోవాలి. టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని అడికి పైకి నూనె మొత్తం పట్టేట్టుగా అడికి పైకి బాగా కలిపి, ఇది టైం పడుతుంది ఎందుకంటే కాయలు బలంగా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఇది గట్టిగా ఉంటాయి. మామూలు పొడుగు వంకాయలు అయితే లేతగా సన్నగా ఉంటే తొందరగా మగ్గిపోతాయి. ఇది కొద్దిగా టైం పడుతుంది. ఒక 5 నిమిషాలు దాన్ని మగ్గనివ్వాలి. మూత పెట్టి నీళ్ళ పడిన మూత పెట్టాలి. పెట్టిన తర్వాత అవి బాగా మగ్గుతాయి. ఈలోపు మనం రెడీగా వేయించి రెడీగా ఉంచున్నాం కదండి, అవన్నీ కూడా మిక్సీలో వేసుకుని చల్లారిపోయి ఉంటాయి. వాటిని మిక్సీలో వేసుకుని ఆ చింతపండు నానబెట్టి నీళ్లు వేసుకుని ఆ నీళ్ళతోటి దాన్ని మిక్సీ పెట్టాలి. కావాలంటే ఇంకా నీళ్ళు యాడ్ చేసి మొత్తం దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ మిక్సీ పెట్టుకుంటే అది గ్రేవీ అండి. ఆ గ్రేవీని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఈలోపు మూత తీసి ఈ వంకాయలు మగ్గాయలేదో చూసుకుని బాగా మగ్గనివ్వాలి. లేదంటే ఇంకొకసారి మూత పెట్టి మళ్ళీ బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే ఎంత మగ్గితే అంత టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మగ్గకపోతే కనుక కూర టేస్ట్ బాగుండదు. అందుకని ఈలోపు ఈ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి, మళ్ళీ ఇలా వేసింది ఇవన్నీ చూసాను మిక్సీలో ఇలా మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. ఈ కూర ఇలా మగ్గిపోయిన తర్వాత నూనె చెక్కుతుంది చూసారు కదా, దీంట్లో ఈ గ్రేవీ వేసి బాగా అడికి పైకి కలుపుకొని మళ్ళీ సన్నని మంట మీద మూత పెట్టి ఉంచుకోవాలి. ఈ కూర అంతా కూడా ముందు మీడియం మంట ఉంచుకోవాలి. గ్రేవీ వేసినాక సన్న మంట పెడితే సరిపోతుంది. ఈ గ్రేవీ వేసి అడికి పైకి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. మగ్గితే ఆ గ్రేవీ అంతా కూరకి అందుకుని దానికి టేస్ట్ బాగుంటుంది. ఇది స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రాయలసీమ ఫేమస్ వంటకం అండి. ఇది బాగా లైక్ చేస్తారు వాళ్ళు. ఇది రైస్లోకి, చపాతీలోకి, రాగి ముద్దలోకి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే కూరండి. ఇది పైన ఉడికిన తర్వాత పైన కొత్తిమీర, 1 గుప్పిడి కొత్తిమీర తీసుకుని గార్నిష్ చేయండి. ఇది చాలా చాలా టేస్టీగా స్పైసీగా ఎమ్మీగా ఉంది. ఇది ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నచ్చితే కానీ మరిన్ని మంచి వీడియోలకి అవకాశం ఇస్తే మంచి వీడియో. ఓకే, థ్యాంక్ యూ.